హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసుల విభాగంలో ట్రాన్స్జెండర్స్ ను తీసుకోనున్నారు అధికారులు. ఇందుకోసం గోషామహల్ స్టేడియంలో ఈవెంట్స్ నిర్వహించారు. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ జరిగాయి. ఈ ఈవెంట్లో మొత్తం 58 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. 800 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు. 44 మందిని సెలెక్ట్ చేశారు పోలీస్ అధికారులు. తెలంగాణలోని ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల నియామకాలను చేపట్టింది. తొలిసారిగా హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ కోసం ఈవెంట్స్ కండక్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. అభ్యర్థులకు రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్ స్కోర్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు అధికారులు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కు ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో నియమించనున్నారు. గోషామహల్ స్టేడియంలో జరుగుతున్న ఈవెంట్స్ తీరును హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరిశీలించారు. ఈవెంట్స్ నిర్వహణపై అధికారులతో చర్చించారు. అనంతరం పోలీస్ కొలువు కోసం వచ్చిన ట్రాన్స్జెండర్లతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సమాజంలో గౌరవంగా జీవించే విధంగా ఆదుకుంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు కల్పిస్తోంది. 3 ఈవెంట్స్ జరిగాయండి. రన్నింగ్ రేస్ అయింది, అలాగే షార్ట్ పుట్ అయింది, లాంగ్ జంప్ అయిందండి. మాకు ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించింది, తర్వాత చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒకదాన్ని క్వాలిఫై అయ్యేసరికి ఇంకొకటి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము క్వాలిఫై అయినందుకు. రేవంత్ రెడ్డి సార్కి ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్స్ కి ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందు మా వచ్చే తరాలకి కూడా ఇలాంటి ఫెసిలిటీస్, మంచి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాం. తొలి రోజు 58 మంది అభ్యర్థులు ఈవెంట్స్ కు హాజరయ్యారు. 18 ఏళ్లు పూర్తయి 10వ తరగతి పాస్ అయి ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహించారు పోలీసులు. అభ్యర్థులకు 800 మీటర్స్, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. 29 మంది ఉమెన్, 15 మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఎంపికయ్యారు. మొదటి రోజు 44 మందిని ఈవెంట్స్ తర్వాత సెలెక్ట్ చేశారు అధికారులు. తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ట్రాన్స్జెండర్స్. ప్రతి ఈవెంట్లో పోలీసులు ఎంకరేజ్ చేశారన్నారు. రోడ్లపై సిగ్నల్ దగ్గర అడుక్కున్న తాము ట్రాఫిక్ పోలీస్ విభాగంలో సెలెక్ట్ అయినందుకు గర్వంగా ఉందన్నారు ట్రాన్స్జెండర్స్. ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు సార్. ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించారు. ఎవరిని నిరుత్సాహపరచలేదు. అందరు కూడా మాకు సహకరించారు. ఈవెంట్స్ కూడా చాలా టఫ్గా ఉన్నా కూడా మాకు కొంచెం ఎంకరేజింగ్ అనిపించింది. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, సిగ్నల్ దగ్గర అడుక్కునే మేమే ఈరోజు సిగ్నల్ కంట్రోల్ చేసి ఒక ట్రాఫిక్ పోలీసర్ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. ఈ రోజు ఒకరు వేలు పెట్టి చూపించిన వాళ్ళు అయ్యో వాళ్ళు రాని ఈరోజు ముఖం మీద వేలేసుకునే అంత దినదిన అభివృద్ధిగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మాకు ఇంకా ఈవెంట్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని పోలీస్ వాళ్ళంతా మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జరిగిన 4 or 5 ఈవెంట్స్ చాలా అంటే చాలా ఎవరిని నిరుత్సాహం కాకుండా ఉత్సాహపరిచే విధంగా చేశారండి. పైలట్ ప్రాజెక్ట్ గా ట్రాన్స్జెండర్స్ కు ట్రాఫిక్ పోలీస్ విభాగంలో అవకాశం కల్పించడానికి ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన వారిని సెలెక్ట్ చేశారు అధికారులు. త్వరలోనే ట్రైనింగ్ ఇవ్వనున్నారు పోలీసులు.